కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము నుండి కొన్ని మాటలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకోని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మాదిరికరమైనటువంటి చాలా విషయాలని నేర్పించి తరువాత ఆయన మరి ఆరోహణ సమయంలో, అంటే ఆయన శిలువ మరణం తర్వాత 3వ దినాన లేచి మరలా 40 దినాలు, ఇంచుమించు 40 దినాలు ఆయన శిష్యులతోటి గడిపిన తర్వాత వారికి చెప్పిన విషయాలు ఏంటంటే, మీకు ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే బోధించానో, ఏదైతే తెలియచేశానో, ఏదైతే నేర్పించానో, మీరు ఏదైతే నా యొద్ద నుంచి తీసుకున్నారో, నా యొద్ద నుంచి నేర్చుకున్నారో, ఆ విషయాలన్నిటినీ కూడా మీరేం చేయాలట, మీరు వెళ్ళి సమస్త జనులకి చెప్పండి. నేను మీకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ కూడా వారికి బోధించండి. సమస్త జనులను నేను చెప్పిన క్రమంలో నాకు శిష్యులను చేయండి. ఆ విధంగా వారు ఎప్పుడైతే లోబడతారో వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారిని బాప్తిస్మం ఇచ్చుచు, అనగా పాత జీవితమును వారు విడిచిపెట్టినట్లు నూతన జీవితాన్ని వారు ఆరంభించినట్లు సూచికగా ఉన్నటువంటి బాప్తిస్మము అనేటువంటి నీటి మూలమునైన జన్మము వారికి మీరు ప్రకటించి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పినటువంటి విషయాల్ని శిష్యులు ఆ విధంగా మరి తర్వాత వారి యొక్క పరిచర్య జీవితంలో ప్రజల ఎదుట తీసుకుని వెళ్ళి వారు చక్కగా ఆ విధంగా ప్రకటించుకుంటూ వస్తున్నారు. సో దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము కొలసీ పత్రికలో ఈ మాటను కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు అంటే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీ సంఘానికి చెబుతూ ఉంటున్నాడు. ఎక్కువగా మనము నూతన నిబంధనలో పౌలు పత్రికలను ఎక్కువగా చూస్తాం. పౌలు సంఘాలతో ఎక్కువ మాట్లాడుతున్నాడు. మిగిలినటువంటి అపోస్తలులో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి అపోస్తలులో వారు ఏమయ్యారంటే, వారు నలుదిక్కులా స్ప్రెడ్ అయ్యి ఆయా ప్రాంతాలకి క్రీస్తుని ప్రకటించుకుంటూ వెళ్ళారు. అయితే పౌలు ప్రకటిస్తూ సంఘాల్ని కడుతూ, వింటున్నారా, సంఘాల్ని కడుతూ కట్టబడినటువంటి సంఘాల్లో ఉన్నటువంటి లోపాలని సరి చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ సంఘాలుగా ప్రజలు కట్టబడుతున్నారు, కానీ కట్టబడుతున్నటువంటి కట్టడిక సరిగ్గా లేదు. సరిగ్గా లేకపోవడం వలన కట్టినటువంటి సంఘ కాపరిగా ఉన్నటువంటి పౌలు ఆ లోపాలను చూసి వాటికి మళ్ళీ ప్యాచ్ వర్కులు చేయడం ప్రారంభిస్తూ ఉంటున్నాడు. వాటిని మళ్ళీ సరి చేయడాలు ప్రారంభిస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈ దినాల్లో మరి సంఘాలుగా కట్టబడుతున్నటువంటి మనము సరిగానే కట్టబడ్డాము అనుకుంటూ భ్రమలో
అసలే కట్టబడలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఒక ఇల్లు కట్టేటువంటి వాడు ఇల్లు కడుతూ ఆ ఇంటిని ఎవరికైతే అప్పగిస్తున్నాడో ఆ ఇల్లు కట్టేవాడు చెబుతాడు, దీనికి బాగా ఏం చేయాలి, వాటర్ని ఏం చేయాలి, క్యూరింగ్ అంటారా, క్యూరింగ్ చేయాలండి. ఇది ఎంత క్యూర్ చేస్తే, ఎంత ఇది తడిస్తే అంత బలంగా ఉంటుంది. నాకు అదే అర్థం కానటువంటి విషయం ఏంటంటే, తడపడం అంటే ఒక ఇల్లు కట్టబడిన తర్వాత అది స్ట్రాంగ్ అవ్వాలంటే దానిపైన ఏం పడుతూ ఉండాలట, నీరు పడుతూ ఉండాలి, నీరు పడుతూ ఉండాలి. కానీ ఒకవేళ ఆ ఇల్లు అనుకుంటుంది, నేను కట్టబడిన తర్వాత ఇంకా నాకు నీటితో పని ఏంటి, ఇంకా నాకు నేను వేరే సపోర్ట్స్ తోటి పని ఏంటి అని ఒకవేళ అనుకుంటే ఆ ఇల్లు నిలబడుతుందా? సో చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అలాగే అనుకుంటాం. మనకు అవసరమైనటువంటి వాక్యం అనేటువంటి నీటిని సంఘంలో దైవికంగా నేర్చుకోవాలనేటువంటి నేర్పు అనేటువంటి నీటిని, క్రమశిక్షణ అనేటువంటి నీటిని మనం మిస్ అవుతున్నప్పుడు మనము ఎండిన వారమై ఉంటాం. చాలా ఇళ్ళను మనం చూస్తాం, కట్టబడిన తర్వాత ఆ కట్టబడిన ఇల్లు అలాగ వదిలేస్తే అవి పాడుబడ్డ ఇల్లులుగా మారిపోతాయి. ఎప్పుడైనా నువ్వు ఒక చెయ్యేసినా, గట్టిగా గుద్దినా, ఏదైనా బలమైనది తగిలినా అక్కడ ముక్కతో పాటు దాంతో పాటు ఆనుకున్న ఒక మేరంతా కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. సో గమనించండి, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సంఘంలో మనం ఎలా ఎదుగుతున్నామో మనం బాగా చూసుకోవాలి. నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఎదుగుతున్నటువంటి వాడువు కాదు. నువ్వు కట్టబడేటువంటి మనస్సు నీకు లేకపోతే, కట్టబడిన తర్వాత కట్టిన దాన్ని సరిగా కాపాడుకునేటువంటి ఒక భద్రత నీకు లేకపోతే పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. గమనించండి, సంఘము ఎంత వెనకబడిపోతుందంటే, నేను కట్టబడ్డానులే, నేను బాగానే ఉన్నానులే, నేను ఎందుకో తెలియనటువంటి ఆ బ్యాడ్ స్పిరిట్ని నేను చూస్తూ ఉంటున్నాను. అది ఎంత బ్యాడ్ స్పిరిట్ అంటే, నీ అంతటి నువ్వు అనుకుంటున్నావు నేను ఎదిగిపోయాను, నీ అంతటి నువ్వు అనుకుంటున్నావు నేను కట్టబడ్డాను, నీ అంతటి నువ్వు అనుకుంటున్నావు నేనే అన్నిటికీ అని. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు ఇంకా ఏబిసిడీలు కూడా నేర్చుకోలేనటువంటి పసికందుగా ఉన్నావు అంటుంది. 3వ అధ్యాయంలో అంటాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు శరీర సంబంధులై ఉన్నవారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? సీనియర్ పాస్టర్ లేదంటే సీనియర్ విశ్వాసి, వయసులో సీనియర్, చర్చ్లో సీనియర్, ఏం నేర్చుకున్నావు? నీ సీనియారిటీ ద్వారా నువ్వేం నేర్పిస్తున్నావు? మనము డ్రీమ్స్తో రాకూడదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఎంప్టీ హార్ట్తో రావాలి. ఎందుకంటే నింపుకుని వెళ్ళడానికి. నీ ఉద్దేశాలతోటి నువ్వు ఇక్కడకు రావడం వలన నీకు ఒరిగింది ఏం లేదు, నీ వలన పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా పాడైపోతాడు. మన పైన రెస్పాన్సిబిలిటీ ఉందండి, బాధ్యత ఉంది, భారం ఉంది. వీక్లో మొత్తం కూడా మనం వెళ్ళట్లేదు, వారంలో ఒక్కసారి ఒక 2.5 or 3 hours మనం కూర్చోడానికి కూడా మనం సరైన టైం మెయింటైన్ చేయలేకపోతున్నాం, సరైన మనస్సును పెట్టలేకపోతున్నాం. గల కారణం నువ్వేదో అనుకుని ఉంటావు, అది కాదు. చర్చ్కి ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమంలోనికి నువ్వు వస్తే నీకు రావాల్సిన మర్యాద నీకు వస్తుంది. ఆ క్రమంలోనికి నువ్వు రాకే నువ్వు ఇంకా ఎక్కడో ఉండిపోతున్నావు. ఆ క్రమాన్ని నువ్వు అర్థం చేసుకోక, చర్చ్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వక, చర్చ్కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే చర్చ్ నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. చర్చ్ మీన్స్ దేవునికి నువ్వు ఘనత ఇస్తే దేవుడు నీకు ఘనతనిస్తాడు. నన్ను ఘనపరచుమో నేను నిన్ను ఘనపరుచా అంటాడు. రెస్పాన్సిబిలిటీ ఉంది అంటాడు. చూడండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి. ఇప్పుడు పౌలెలి ఆ కొలసి సంఘానికి ఏం బోధిస్తున్నాడు? ఇప్పుడు ప్రభు ఏం బోధించుంటాడు? ఏం బోధించుంటాడండి ప్రభు? యోహాను 3:16 ఏం చెప్తుందండి? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆ ప్రేమించిన విషయాన్ని భూమి మీద తెలియజేయడానికి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు యేసయ్య వచ్చి ఏం బోధిస్తున్నాడు తెలుసా?
సృష్టికర్త ప్రజలారా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలోనికి రండి. వచ్చేటప్పుడు మీరేం చేయాలి తెలుసా? మీ లోపల ఉన్నటువంటి అసూయ ద్వేషములను విడిచిపెట్టరండి. వాటి వల్ల మీరు నశించిపోతున్నారు. అది దైవిక సంబంధమైనటువంటి విషయాలు కాదు. మీరు దేవుని పిల్లలే తప్ప మరొకరు కాదు. యోహాను సువార్త 1:12 ఏం చెప్తున్నాడండి? తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించుచున్నాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనను, శరీరెచ్చ వలనను, మనిషెచ్చ వలనను కారు. ఆమెన్. చాలు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నువ్వు రక్తము వలనైనను, మనుషెచ్చ వలనైనను, శరీరెచ్చ వలనైనను పుట్టిన దానివి కాదు, పుట్టిన వాడువు కావు నువ్వు. కానీ నీలో రక్తము వలనైనా, శరీరెచ్చ వలనైనా, మనుషెచ్చల వలనైనా, వింటున్నారా, ఈ స్వభావాలు నీ లోపల ఉన్నాయంటే మీరు ఎక్కడున్నట్టు? ఇప్పుడు మీరు ఎవరిని అంగీకరించారు? ఇప్పుడు అసలు అంగీకరించారా? తను ఎందరైతే అంగీకరించిరో చెప్పండి, ఏమన్నాడు? తను ఎందరైతే అంగీకరించిరో, వింటున్నారా? అలర్ట్గా ఉండాలి. వింటున్నారా? తను ఎందరు అంగీకరించిరో, తనను అంగీకరించడం అంటే ఎవరిని అంగీకరించడం ఏంటి? నీళ్ళు వీటి అంగు వేసుకుని అందరిలో ఒక ప్రత్యేకంగా నడుస్తున్నాడు కాబట్టి, లేదంటే అందరిలో ఈయనొక్కడే సూట్ వేసుకుని ఉన్నాడు కాబట్టి, లేదా అందరిలో ఈయనొక్కడే కాస్త హైటు వెయిట్ పర్సన్ ఉన్నాడు కాబట్టి, లేదా అందరిలో ఈయనొక్కడే మన చనిపోయిన జోసెఫ్ గారిలో మొరగుజ్జుగా ఉండి ఈయనొక్కడే ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి, అండ్ నువ్వు అంగీకరించడానికి పైరూపం కావాలా? అంగీకరించడానికి పైరూపమా? తను ఎందరైతే అంగీకరించారో ఆయన అంగీకరించడానికి ఆయన లోపల ఒక లక్షణం ఉంది. పేతురు కూడా అపార్థం చేసుకుని ఆయన కొరకు ఏదో చేయబోతే ప్రభు అంటున్నాడు, నేను వచ్చింది అది కొరకు కాదు పేతురు, ఆ కత్తి తీసి నీ వరలో పెట్టు. నేను వచ్చింది ఎందుకోసం తెలుసా? ప్రేమను ప్రకటించడానికి. ప్రేమను ప్రకటించడానికి వచ్చాను పేతురు. నేను నువ్వు అనుకుంటున్నట్టు యుద్ధాలు, మాటికి మాట, కీడుకు కీడు, దెబ్బకి దెబ్బ కొట్టడానికి నేను రాలేదు. నేను వచ్చిన పర్పస్ ఏంటో తెలుసా? నా తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను నీకు తెలియచేయడానికి వచ్చాను. నన్ను ప్రేమించిన వారికి నేను ఆ ప్రేమను తెలియచేయడానికి వచ్చాను. నన్ను ద్వేషించిన వారికి ఆ ప్రేమను నేను తెలియచేయడానికి వచ్చాను. ఇప్పుడు పౌలు ఏం బోధిస్తున్నాడండి? ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల, కొలస్సీ పత్రిక 4:13, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించునులాగున. హల్లెలూయా. నీకు ఎవరి మీద ఉంది అసూయ? ఎవరి మీద పెంచుకుంటున్నావు పగ? దేనికోసం పెంచుకుంటున్నావు అసూయ, పగ, నువ్వు ద్వేషాన్ని? నీకు అర్థం అవుతుందా? నువ్వు ఎండిపోతున్నావు. ఓ కట్టబడిన గృహమా, ఓ కట్టబడిన ఇల్ల, ఓ నాటబడిన చెట్ట, నీకు ఇదిగో సరైన నీరు అందట్లేదు. అందకుండా నువ్వు మొద్దు బార్చేసుకున్నావు. కొన్ని గోడలకు నీళ్ళు ఎంత కొట్టినా పోవు. ఎందుకోసం తెలుసా అండి? లోపల సరైనటువంటి క్యూరింగ్ అవ్వకుండా బయట ప్లాస్టింగ్ చేసేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? వాటర్ లోపలికి వెళ్ళకుండా తిరిగిదంతా ఉంటుంటుంది. నీ జీవితంలో కూడా నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఇక నాకు ఇంత భక్తి చాలు, నేను అన్నిట్లో ఇంకా పర్ఫెక్ట్, ఇంకా నాకు ఎవ్వరేం చెప్పకూడదు. ఇంకా నీ జీవితం లోపలికి నీరు చేరదు. ఎంతటి చెట్టు అయినా కానీ, అది ఎంత సీనియర్ చెట్టు అయినా కానీ, అది ఎంత మహావృక్షమైనా కానీ, దానికి అందవలసినటువంటి చెమ్మ కానీ నీటి స్థితి కానీ దానికి భూమి నుంచి అందకపోతే అది చచ్చిపోతుంది. అది చచ్చిపోతుంది. అందుకోసం నేను మీకు తరచుగా ప్రశ్న వేస్తాను. మన వయస్సు పెరుగుతున్నట్టే మన ఆత్మకు వయసు పెరుగుతుందా? మన ఆత్మ బలపడుతుందా? నీ ఫోకస్ దేని మీద ఉంది తెలుసా? సంఘంలో నిన్ను రాగానే నీకు ఒక రకమైన అపీరెన్స్ కావాలి.
ఎలా వస్తుంది? నీ మాట అందరూ ఓకే చేసేయాలి. ఎలా చేసేస్తారు? నీకు పెద్ద పీట వేసేయాలి. ఎలా వేసేస్తారు? అసలు నువ్వు వచ్చేది సంఘానికి దేనికోసం తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించడానికి రావాలి. అవన్నీ ఉండాలి అంటే నీ లోపల చావలసినవి చాలా ఉన్నాయి. అవి నీవు పెంచి పోషించుకుంటున్నావు. నీ లోపల అవి పెంచి పోషించుకుంటున్నావు లోపల. అందుకోసం ఇంట్లో ఒక్కరన్నా సరైన భక్తిపరులు ఉంటే, భక్తిని సరిగ్గా ప్రవర్తించలేనటువంటి పిల్లలుంటా, తల్లిదండ్రులున్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, భక్తిలో బాగున్నటువంటి ఇంకొకరు సరి చేస్తారు. మొత్తం అందరూ భ్రష్టు పట్టిపోతే చాలా చెప్తున్నాడండి. ఏమన్నాడు చూడండి, కాగా 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ప్రియులైన వారికి ఎవరికి ప్రియులై ఉండాలట? దేవునికి ప్రియులై ఉండాలట. సంగమా ఎవరికి ప్రియులై ఉండాలి? దేవునికి ప్రియులై ఉండాలి. దేవునికి ప్రియులై ఉండాలంటే మందిరానికి నువ్వు పాస్టర్ గారు ఉన్నా లేకుండా పరిగెట్టాలి, సంఘం ఉన్నా లేకుండా పరిగెట్టాలి. ఏంటి నీ తీరుబడి? నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే మన తీరుబడి? ఎందుకు మీరు ఆలస్యాలకి అంత అవకాశం ఇస్తున్నారు? మీ ఉద్యోగాల కంటే కూడా మందిరాన్ని ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు? ఏమండి, మీ వ్యాపారాల కంటే కూడా మందిరాన్ని ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు? దేవుని సన్నిధిని, సహవాసాన్ని ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు? నీకు రావాల్సింది రావట్లేదా ఇక్కడ? నీకేం అనిపించట్లేదా ఇక్కడ? నీకేం కనిపించట్లేదా ఇక్కడ? ప్రభువుని గురించిన ప్రయాస కనిపించట్లేదా ఇక్కడ? వాక్యం నిన్ను తాకట్లేదా ఇక్కడ? నీ హృదయం చలించే అంత మెత్తగా లేదా? గట్టిపడిపోయిందా? ఆ వాక్యమైనటువంటి నీరు, హెచ్చరిక అనేటువంటి నీరు నీ హృదయాన్ని తాకట్లేదా? దయచేసి అర్థం చేసుకుందాం. రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంది. అందుకే అంటాడు 4వ అధ్యాయం 5-6 వచనాల్లో అంటాడు, కొలస్సీకి రాసిన పత్రిక 4, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల. లోపడే జ్ఞానము లేదు, మరి వెలుపటికి మన జ్ఞానాన్ని ఎలా తీసుకెళ్తామండి? దేవుని సంఘములో ఉన్నటువంటి మనకి జ్ఞానం లేకపోతే వెలుపటి వారి ఎడల మన జ్ఞానం ఎలా కలిగి ఉంటాం? వెలుపటి నుంచి వచ్చే ఒక ప్రశ్నకి, వెలుపటి నుంచి వచ్చే కలుగుతున్న పరిస్థితులకి నీ దగ్గర సమాధానం ఏది? ఎవరి కోసం నువ్వు భక్తి చేస్తున్నావు? దయచేసి సంగమ, మనుషులను చూసి భక్తి చేస్తే ఈరోజు దాన్ని వదిలేయి. నేను వదలలేను అనుకుంటావా? ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, సంఘాన్ని వదిలేసేయండి. ఎందుకంటే మీ వలన, మనలాంటి వాళ్ళ వలన ప్రయోజనం ఉండదు. మెచ్యూరిటీ కావాలి, చాలా ఎదగాలి మనం. నువ్వు ఎక్కడికో ఎదిగి పడిపోతే ఎంత దారుణం తెలుసా? ఎదిగినంత ఎదిగి ఒకడు ఇల్లు చక్కగా కట్టుకున్నాడు, ఒక చిన్న లోపం వల్ల ఇల్లంతా కూలిపోతే ఎంత బాధండి, ఎంత నష్టమండి, ఎంత హృదయ లోపల క్షోభండి. అలాగే నీ ఆత్మీయ జీవితం పడిపోతుందేమో, చూసుకో. రెబల్ స్పిరిట్ ఉండకూడదు దేవుని సన్నిధానంలో. లొంగాల్సిందే, నువ్వు లొంగడానికే రావాలి, లోబడ్డానికే రావాలి. అందుకే అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నువ్వు దేవుని చూడు, మనుషులను చూసినప్పుడు ఎట్లా అంటే మీరు కొంతమంది అనుకుంటారు, మేము అందుకోసం మేము మాటలేం పట్టించుకోమండి, మేము మందిరానికి దేవుని చూడడానికి వస్తాను. నువ్వు అనుకుంటున్నావా? దేవుని కోసం వస్తాను నువ్వు అనుకుంటున్నావా? ఎదురుగా పెట్టినటువంటి కాపరి మాట లోబడలేనటువంటి నీవు దేవుని మాట లోబడతావు అనుకుంటున్నావా? ఖచ్చితంగా చెప్తున్నాను, విశ్వాసకు ఒకంత ఉంటే కాపరికి 2 శిక్ష ఉంటుంది. ఒకవేళ కాపరి దుర్మార్గుడైతే, కాపరి దౌర్జన్యం అయితే, కాపరి దుష్ట మార్గాలు నీకు బోధిస్తున్నట్లయితే, కాపరి అంతు చూడ్డా దేవుడు? కాపరి తోలు అలవడా దేవుడు? కాపరి నుంచి, కాపరత్వం నుంచి తొలగించలేడా? ఒక రాత్రి చాలదా? నిమిషం చాలదా లేపేయడానికి? నువ్వు పనిష్మెంట్ ఇస్తావా కాపరికి? నువ్వు పనిష్మెంట్ ఇస్తావా నీ తోటి సహోదరుడికి?
నీకు అర్థం అవట్లా? నీలో అసూయ కుళ్ళు పేటరేగిపోతుంది. దాని పేర్లు అసూయ కుళ్ళు అన్న సంగతి నీకు తెలియట్లే, అంతే. వాటి పేరు అసూయ. అది నిన్ను చీడ పురుగు తిన్నట్టు తినేస్తుంది. ఎవ్రీడే నన్ను నేను పరీక్ష చేసుకుంటే తప్ప దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్గా ఉండలేం మనం. పాస్టర్ గారు ఈ మాట అన్నాడండి. పాస్టర్ గారు అంటాడు, ఆ మాట ఒకవేళ ఆ మాటకి సంబంధించిన లక్షణాలు లోపల ఉంటే తీసేసుకుంటే మంచిది. అంటే సమయం పోనీకండి, మీరు సద్వినియోగం చేసుకోండి. వెలుపటి వారి యెడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ప్రతి మనిషికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసిన, అంటే రుచిగా ఉండాలి. సంభాషణ ఎలా ఉండాలట? రుచిగా. సంభాషణ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక విషయాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు కేవలం సంభాషణ అంటే కేవలం మాట ఇలా కాదండి. ఇలా వెళ్ళిపోద్ది మాట, ఇలా వెళ్ళిపోద్ది మాట, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది మాట. కేవలం మేము ఒక విషయాన్ని ఇద్దరు మాట్లాడుకుంటే ఆ ఇద్దరి దగ్గర ఉండిపోతుంది అనుకుంటారా? లేదండి, అది చాలా మారిపోతూ ఉంటుంటుంది. చాలా రూపాన్ని రూపుదిద్దుకుంటుంటుంది. అది వికృతమైన రూపాన్ని రూపుదిద్దుకుంటూ ఉంటుంది. నేను ఎవడ మాట నమ్మను, నువ్వు ఎంత చెప్పినా నా బుర్రకు ఎక్కదంటాడు, కానీ ఆల్రెడీ ఎక్కి కూర్చుంటుంది ఒక చోట. చూడండి, ఒక విషయాన్ని ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు, ఆ ఒకడు నీతో మాట్లాడుతున్నప్పుడు కేవలం సంభాషణ మాత్రమే కాదు, మీరు అక్కడ రాయబారులు కూడా. అంటే విషయాన్ని ఇంకొకరి దగ్గరికి తీసుకెళ్తున్నావు, ఇంకేంటి సంగతులు అని అడుగుతాడు ఫోన్ చేసినప్పుడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ వ్యక్తితో టైంపాస్ చేయడానికి నువ్వేం చేస్తావు? ఇంకొక టాపిక్, ఎందుకంటే మీ టాపిక్స్ అయిపోయినాయి, మీ సంభాషణలు అయిపోయినాయి, మీరు మాట్లాడుకోవాల్సిన విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకటి విషయం తీసుకురావాలి. అప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు రాయబారి పని చేస్తున్నావు. మీ సంభాషణలో మీరు రాయబారి పని తీసుకున్నారు. ఆ రాయబారత్వం ఎలా ఉంటుంది తెలుసా? అంటాడు చూడండి, సామెతల గ్రంథం 13:17 అంటాడు, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు అంటాడు. అంటే ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నీ నోటి నుంచి ఇంకొకటి మెదడులోనికి నువ్వే మాటనైతే చేస్తున్నావు, అది రాయబారి పని అంటాడు. నువ్వు ఈ రాయబారి పని చేస్తుంటున్నప్పుడు ఒక మాటని నీ నోటిలో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ మనసులో నుంచి ఇంకొకటి మెదడులోకి వేస్తున్నప్పుడు నువ్వు ఔషధాన్ని పోస్తున్నావా, విషాన్ని పోస్తున్నావా? అక్కడ నీ ఆత్మీయ జీవితం పడిపోతుంది. పౌలు ఎందుకు అసూయల కోసము, ద్వేషాల కోసము, కపటముల కోసము, అసహనముల కోసము ఎందుకు సంఘాలకు బోధిస్తున్నాడో తెలుసా? సంఘము అంటేనే దేవుని శరీరం. దేవుని శరీరంలో ఉండకూడనవి దేవుని శరీరంలో వచ్చేస్తున్నాయి. దానివల్ల దేవుని శరీరం అపవిత్రమైపోద్ది. దేవుని శరీరమును అపవిత్రము చేయగలిగేటువంటి హక్కు మనకి లేదు సంఘమా. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలి? ఇదిగో నీ లోపల, ఇదిగో ఔషధము వంటి రాయబారి తత్వము లేదు, విషపూరితమైనటువంటి రాయబారి తత్వం ఉంది, కపటం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కలహం ఉంది. ఒకడిని చూస్తే ఎందుకో తట్టుకోలేకపోతున్నావు. నువ్వు, నీకు అర్థం కావట్లేదు, లోపల నువ్వు నశించిపోతున్నావు, భ్రష్టుడు అయిపోతున్నావు. నీకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు నా భార్య నేను కూర్చుని, ప్రతి ఇంట్లో కూర్చుని మాటలే, మా ఇద్దరం కూర్చుని కొన్ని విషయాలు మాట్లాడుకుని ఉంటాం. వ్యక్తుల కోసం వస్తూ ఉంటుంటే ఒక మేర వెళ్ళేటప్పటికి పరిశుద్ధాత్ముడు మాకు హెచ్చరిస్తూ ఉంటుంటాడు, చాలా దాటేస్తున్నారు, జాగ్రత్త, చాలా దూరం వెళ్ళిపోయింది, జాగ్రత్త విషయం. నీ కొరకు ఇంకో కుటుంబం మాట్లాడుకోదా? అదేంటి దౌర్భాగ్యం అనండి. మేలు విషయమే మనం ఏకీవించం, భార్యాభర్తలం కొట్టు చేస్తాం, జుట్లు పీక్కుని చేస్తాం, మోకాలు మార్చుకుంటాం, ఆ రోజు కొండలు ఎండబెట్టేస్తాం, కడుపులు ఎండబెట్టేసుకుంటాం. కానీ కీడు విషయమై అమృతం దాగినట్టే ఏకీభవించేస్తాం. ఇంకొకటి కోసం మాట్లాడాలంటే, ఇంకొకటి ఆడిపోసుకోవాలంటే కూర్చుంటే పూటంతా గడిచిపోతుంటుంది. అదే భార్యతో, అదే భర్తతో ప్రేమాన్యంతటి ఉండొచ్చు కదా, దేవుని వాక్యాన్ని మీ మధ్య పెట్టుకుని ఉండొచ్చు కదా. మిగిలిన టైంలో ఎందుకు కొట్టు చేస్తున్నారు? మిగిలిన టైంలో ఎందుకు అసూయలతోటి, ద్వేషాలతోటి అలిగిలు చేస్తున్నారు? ఎందుకు ఇల్లంతా నల్లబారిపోయేటట్టు చేస్తున్నారు? అక్కడ దేవుని వాక్యాన్ని పెట్టుకుని సమాధానంగా ఉండొచ్చు కదా. మంచి ఆరోగ్యకరమైన తల్లిదండ్రులుగా, మంచి ఆరోగ్యకరమైనటువంటి భార్యాభర్తలుగా ఆ బయట వారికి చక్కగా కనబడవచ్చు కదా. ఎదుటివాడి కొరకు మాట్లాడాలంటే
ఎంత కాలు దువ్వుతాం, ఎంత తెగిస్తామో. పౌలు అంటాడు సంఘంలోనికి ఇది వచ్చేస్తుంది, జాగ్రత్త. కొలస్సీ 1:18. సంఘము అను శరీరమునకు ఎవరు శిరస్సు అండి? సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో. ఇక్కడ ఎంతమంది సంఘంగా ఉన్నారు నాకు చెప్పాలి. మీరెవరు సంఘం కాదా? మీరెవరు సంఘం కాదా? అశోకు కేవలం రాజుగారు, రానమ్మ సంఘం లేరా ఇక్కడ? మీరు ఎంత జాగ్రత్త పరులు అంటే నెక్స్ట్ ఏమంటాడని చేయట్లేదు మీరు, నాకు తెలుసు. కానీ మీరు చేసే తప్పేంటో తెలుసా? ఫస్ట్ చేసినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి ఆ బలమైన ఆన్సర్ మీరు ఇవ్వలేకపోతున్నారు. అంటే మీరు ఇంకా సంఘం కాదన్నమాట. మీ అందరికీ చేతులు ఎత్తలో అందరికి చేతులు ఎత్తిన వాళ్ళు చప్పట్టు కొట్టండి. ఏం కాదు, కొట్టండి. చేతులు ఎత్తిన వాళ్ళు చప్పట్టు కొట్టండి. ఎందుకోసం తెలుసా? ప్రభువు మా పైన శిరస్సు కాదని ఒప్పుకున్నందుకు. మీకు ఈ రోజన్నా యేసు ప్రభు మాకు శిరస్సు కాదని ఒప్పుకున్నందుకు మీకు జోహార్లు, మీకు చప్పట్లు, మీకు వందనాలు, మీకు అన్నీ. చేయెత్తిన వారు ఎంతమంది? ఇప్పుడు చెప్పండి, మీకు శిరస్సు ఎవరు? ఏమండి? క్రీస్తే. ఇప్పుడు క్రీస్తే శిరస్సు అయినటువంటి దేహానికి అసూయ మంచిదా? కలహం మంచిదా? ద్వేషం మంచిదా? కానీ అవి మనలో లేవా? ఇప్పుడు క్రీస్తు శరీరానికి అవమానమా కాదా? క్రీస్తు శిరస్సుకు అవమానమా కాదా? ఎత్తని వారి కోసం నేను మాట్లాడట్లేదు ఈరోజు. చెయ్యి ఎత్తని వారితో నేను మాట్లాడట్లేదు, నేను ఎత్తిన వారితోటే మాట్లాడుతున్నా. ఎత్తని వారికి నాకు సంబంధం లేదు. ఈరోజు మీ జాగ్రత్తలతో మీరే ఉండండి. ఒప్పుకున్న వాడికే బోధ. మీకు చాలాసార్లు చెప్పా, ఇలాగే జన సమూహాలకు వేసే బోధించిన తర్వాత వెళ్ళిపోతుండంటే వెనకాల ఎవరు వెళ్ళారట? కొందరు వెళ్ళారట. ఒప్పుకున్నవారు ఏం చేశారట? ఎంతమంది? అక్కడ 5,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, వీళ్ళు ఎవ్వరు రాలేదు. వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 12 మంది వెళ్ళారు, 20 మంది వెళ్ళారు, అంతే. 1,000 మంది విన్నారు. ఎంతమంది వెళ్ళారటండి? వాళ్ళు వెళ్ళి, బోధకుడా ఇందులో ఉన్న మర్మం మాకు బోధించవా అని అడిగితే అప్పుడు అన్నాడట, పరలోక రాజ్యమును గురించినటువంటి మర్మం మీ కొరకు సిద్ధంగా ఉంది, రండి కూర్చోండి అని. ఒరిజినల్ మెసేజ్ అంటే అసలు లోతైనటువంటి మర్మాలు అని అడిగిన వాడికే ఒక బోధ. మేము నామకార్థ భక్తులము అనేటువంటి వాడికి బోధ ఉంటుందా? ఎక్కడికొచ్చి కూర్చున్నాం, మేము విన్నాం. లేదు, నేను వెంబడించేటువంటి శిష్యుడను, ఎందుకంటే ఆయన ఇచ్చిన బాధ్యత అది. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. నన్ను నా మతం పుచ్చుకునేటోళ్ళ చేయండి అని ఎక్కడ చెప్పలా. మనం చేస్తున్నాం అలాగా భూమి మీద పరిచర్య. నా మతం పుచ్చుకున్నాడు, యేసుప్రభు మతం పుచ్చుకునేవాళ్ళలాగా లేదండి. క్రీస్తుని వెంబడించే వారిలాగా మార్చమని దేవుడు ఆనాటి అపోస్తలులకి బాధ్యతనిచ్చాడు. వారు వెళ్ళి ప్రపంచమంతటి కూడా అట్టి క్రీస్తు ప్రేమను ప్రకటించారు. ఏమని ప్రకటిస్తున్నారు తెలుసా అండి? మనమందరము దేవుని చేత సృష్టించబడినటువంటి వారం. దేవునిలో ఇటువంటి స్వభావం లేదయ్యా. అయ్యా, నువ్వు నీ పొరుగువాడిని ప్రేమించు. అవునయ్యా, నా పొరుగువాడిని నేను ప్రేమించాలా? అయితే నేను ప్రేమిస్తాను అంటే అర్థం ఏంటో తెలుసా? నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను సన్నుతిస్తాను అని అర్థమవుతుందా? అయ్యా, ఇప్పటి వరకు ఈ నా సహోదరి మీద నాకు ద్వేషం ఉండేదయ్యా, నాకు కోపం ఉండేది, అసూయ వస్తుంది. ఇదిగో నువ్వు చెబుతున్న మాటలు నన్ను కరిగించాయి. ఇక మీదట ఈమెతో నాకు ద్వేషం లేదు, ఈమెతో నాకు స్నేహమే అంటే అర్థమేంటో తెలుసా? నా దేవుడైన యెహోవాను నా పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో ప్రేమిస్తాను అని అర్థం. అంతేగాని ఎవడ మీద ద్వేషాలు ఆడి మీద పెట్టుకుని, ఎక్కడ కుళ్ళు అక్కడ పెట్టుకుని, ఎక్కడ అసూయ అక్కడ పెట్టుకుని, ఇక్కడికి వచ్చి ఆరాధన చేతును అంటే అయిపోయిందా? ఇంచు కూడా దాటి వెళ్ళదు బయటికి, ఇంచు కూడా దాటి వెళ్ళదు బయటికి.
చేంజ్ చేసుకొని మనస్తత్వాన్ని. ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? మనం నేర్చుకుందామండి దయచేసి. ఇప్పుడు చెప్పబడిన లక్షణాలు ఒకవేళ నీ లోపల లేకపోతే నో ప్రాబ్లం. లేవు అనుకుని దాచుకుంటే కష్టం. ఒకవేళ ఉన్నాయని నువ్వు తెలుసుకుంటే విడిచిపెడితే బెటర్. ఒకవేళ ఈరోజు దేవుని యొక్క గద్దింపు నీ హృదయానికి అవసరమని నువ్వు తీసుకుంటే దేవునికి స్తోత్రం, నువ్వు నిజంగా దేవుని బిడ్డవవుతావు. దేవుని సన్నిధికి వచ్చి కోపాలు, తాపాలు, ఆలకలు, అసూయలు పెట్టుకోకండి దయచేసి. అందరూ కుటుంబం, అందరూ కుటుంబం, అందరికీ విలువ ఉంటుంది ఇక్కడ. అయితే ఒకటి, నీకు అప్పగించిన దానిలో నువ్వెంత నమ్మకంగా ఉన్నావు. సో కాబట్టి నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో యథార్థతను మనం కలిగి ఉందాం. ఎందుకంటే మన పైన రాజ్యభారము ఉంది.